4వ తరగతి చదువుతున్న బాలిక అనారోగ్యంతో సహాయం కోసం కలెక్టర్ని ఆశ్రయించారు. ప్రభుత్వం స్పందించి తన కూతురికి సహాయం చేస్తే తను చదువుకుంటుందని తల్లిదండ్రులు వేడుకున్నారు. నమస్కారం సార్, నా పేరు పల్లపాటి వీరయ్య, న్యూజిల్లా మండలం ఖమ్మంపాడు, పల్నాడు జిల్లా. నా భార్య పేరు మరీ కుమారి, మా పాప పేరు కీర్తన. కామెర్ల వల్ల మా పాపకి లివర్ పాడైపోయిందని చెప్పారు. నసరాపేటలో 4-5 హాస్పిటల్ తిరిగాం. ఉన్న డబ్బు అంతా 4 లక్షల ఖర్చు పెట్టాం. ఇంకా మాకు అంతకు మించి స్తోమత లేదు. హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్కి రాసి ఇచ్చారు, అక్కడికి వెళ్ళమని. అక్కడ 20 లక్షల పైన అవుద్దని చెప్పి ఇచ్చారు. మాకు అంతకు మించి ఇంకా స్తోమత లేదు. ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలి, మా పాపను కాపాడాలి. ప్రభుత్వం దాతలు ఉంటే మా పాప బతికిద్ది, లేకపోతే లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ మేడం గారు కూడా హాస్పిటల్కి అనుకున్నారు. అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఫ్రీగా అవుతుంది, లేదంటే డబ్బులు అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో డాక్టర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జీవి ఆంజనేయులు గారు మా పాపను బతికించాలి, సహాయం చేయండి సార్. అయితే మా పాపకి బాగా కామెర్లు అయినాయి. కామెర్ల మీద లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది. నర్సాపేట తీసుకెళ్ళాము. నర్సాపేట లైన్ హాస్పిటల్ తీసుకెళ్తే చూసారు 3 లక్షల పైన అయిపోయినాయి. మా పాపకి లివర్ మార్చాలమ్మ అన్నారు. లివర్ మార్చాలంటే 1 లక్షల పైన అయితే అని చెప్పారు మా పాపకి. అయితే మేము 3 లక్షలు పెట్టాము, అన్నీ పెట్టాము. మాకైతే లేవు సార్. ఇంకా చంద్రబాబు గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా పాపను బతికించండి సార్. పవన్ కళ్యాణ్ సార్ మా పాపను బతికించాలి సార్. జీ ఆంజనేయ సార్ మా పాపను బతికించాలి సార్. లోకేష్ సార్ మా పాపను బతికించాలి సార్. మేము ఎంతమంది కడిపోయినా మాకు సహాయం కావట్లేదు సార్. చంద్రబాబు సార్ నన్ను బతికించండి సార్. మీరు బతికిస్తే నేను బడిగిపోతా సార్. మాకు సహాయం చేయండి సార్. నా లివర్ పాడైపోయింది సార్.